టెట్ పేపర్ 1 శిశు వికాసం అండ్ పెడగాగి, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1199 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ ప్లస్ బిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభించబడుతుంది. కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ధనంజయ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. రైట్ టీచర్స్, హోప్ యు ఆర్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ అవర్ టీఎస్ టెట్. మరి టీఎస్ టెట్లో మనం ఒక కోర్స్ ఆల్రెడీ ప్రారంభించాం. ఆల్రెడీ మనం అందులో ఎగ్జామ్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఆల్రెడీ మీకు తెలిసిందే. మరి ఇప్పుడు డే 3లో ఈ టీఎస్ టెట్ 40 days ప్రోగ్రాంలో భాగంగా డే 3 ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామినేషన్లో మనం we are going to practice on 3 topics పైన ఇప్పుడు మనము కొన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము, ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. అది మీకు తెలిసిందే. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కొన్ని బిట్స్ ఇప్పుడు మనం చూద్దాం. అదేవిధంగా టెన్సెస్ పైన కొన్ని బిట్స్ మనం చూద్దాం. అలాగే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ పైన మనము ఎగ్జామ్స్ ఇప్పుడు మనము రాయబోతున్నాం. మరి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. అయితే టీచర్స్, నా యొక్క విన్నపం ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మీకు ఒకసారి మనం బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసే ముందు దానికి ఏ టాపిక్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ టాపిక్ సంబంధించినటువంటి ముందు ఆ వీడియో పూర్తిగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నవ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ ఆన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ముందు ఏంటంటే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన క్షుణ్ణంగా ఒక అవగాహన రావడానికి ముందు ఆ పార్ట్ అంతా ముందు ఆ వీడియో అంతా చూసి అప్పుడు కానీ బిట్స్ కానీ ప్రాక్టీస్ కానీ చేస్తే సబ్జెక్టు ఎన్హాన్స్ అవుతుంది. మనం నేర్చుకున్న దానికి కొంత నేర్చుకున్న దానికి మనకు కొంత ఉపయోగం అనేది కూడా మనకి ఉంటుంది. రైట్ టీచర్స్, మరి ఇంకా ఆలస్యం దేనికి? లెట్ us start our session. Are you ready? Yes, I am ready now. Now let us see bit number 1. Identify the parts of speech of the underlined word. Yes, ఇక్కడ మనకు ఒక పదం ఉంది. This is the pen which I bought in London. So in this sentence, what is the underlined word? ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదం అనేది దా అనే పదం ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. మరి అండర్లైన్ చేసినటువంటి పదం అక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? టీచర్స్, ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదం ఏది? దా అనే పదం ఉంది. రైట్, దిస్ ఇస్ ద పెన్ విచ్ ఐ బాట్ ఇన్ లండన్. ఈ పెన్ నేను లండన్లో కొన్నాను. ఈ పెన్నే నేను లండన్లో కొన్నాను. టీచర్స్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ అవుట్ ఏ అండ్ ద, ఈ మూడింటిని మనం ఏమంటాం టీచర్స్? ఆర్టికల్స్ అని అంటాం. ఓకే టీచర్స్, మనకు తెలుసు ఏ అండ్ ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ ఆర్ నథింగ్ బట్ దే కమ్ అండర్ యాడ్జెక్టివ్స్. మీరు ఎప్పుడైనా సరే ఏ కానీ యాన్ కానీ దా కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ మనకు అడిగినట్లయితే ఎస్ డియర్ టీచర్స్ ఏమని పెడతారు? అది మనకి యాడ్జెక్టివే. ఈ ఆర్టికల్స్ అనేవి యాడ్జెక్టివ్స్లో ఒక భాగము. సో ఆర్టికల్స్ అనేవి ఎందులో భాగమమ్మా? యాడ్జెక్టివ్స్. సో ఐ ఏట్ అన్ యాపిల్. యాన్ అండర్లైన్ చేస్తారు. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, యా. సో he is the man whom I met yesterday. He is the man whom I met yesterday.
ద ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ adjective. Yesterday I bought a pen. I bought a pen. ఒక పెన్ నేను కొన్నాను. అమ్మా ఏ అనేది అండర్లైన్ చేస్తాడు, ఏమవుతుంది? adjective అవుతుంది. ఏ అండ్ ద ఎప్పుడైనా సరే సెంటెన్స్లో అండర్లైన్ చేస్తే adjective అని పెట్టేసేయండి అమ్మా. ఓకేనా? రైట్ నౌ లెట్ us see. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఎస్. వర్బ్ అంటే మనకు తెలుసు, పనిని గూర్చి తెలియజేసే పదాలని వర్బ్స్ అంటాం. ప్లే, గో, స్లీప్, రైట్, స్టాండ్, లిసన్ మీరు వింటూ ఉన్నారు. అండ్ యు ఆర్ థింకింగ్, థింక్, లిసన్, రైట్, కమ్, గో, సీ, ఫ్లై. పనిని గూర్చి తెలియజేసే పదాలన్నింటినీ యాక్షన్ వర్డ్స్ అంటాం. ఆ యాక్షన్ వర్డ్స్ ఏమవుతాయమ్మా? వర్బ్స్ అవుతాయి. మరి నౌన్ అంటే ఏంటి? నామవాచకం. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. పేర్లను గూర్చి తెలియజేసే పదాలని నౌన్స్ అని అంటాం. ఓకేనా? మరి ఇక్కడ ఏమవుతుందమ్మా? యదా అనేది అండర్లైన్ ఉంది కావున రైట్ ఆన్సర్ అడ్జెక్టివ్. మరి ప్రొనౌన్ అంటే ఏంటి? ఎస్, సర్వనామము అంటాం. నామవాచకానికి బదులుగా వాడేవి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దిస్, దట్, దీజు, దోజు ఇవన్నీ ఓకేనా ప్రొనౌన్స్ అవుతాయి. రైట్ టీచర్స్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. నౌ లెట్ us see బిట్ నెంబర్ 2. ఐడెంటిఫై ది కౌంటబుల్ నౌన్. మరి ఇందులో కౌంటబుల్ నౌన్ ఏది, అన్కౌంటబుల్ నౌన్ ఏది అంటున్నారు. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటమ్మా? లెక్కించదగిన నామవాచకం. మరి అన్కౌంటబుల్ అంటే ఏంటి? లెక్కించలేనటువంటి. టీచర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే మెటీరియల్ నౌన్స్ ఉన్నాయి. నౌన్స్ మనకి టోటలీ 5 కైండ్స్. ఏంటమ్మా? ప్రాపర్ నౌను, కామన్ నౌను, మెటీరియల్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, కలెక్టివ్ నౌన్. అంటే కలెక్టివ్ నౌన్ ముందు చెప్పాలి. ప్రాపర్ నౌను, కామన్ నౌను, కలెక్టివ్ నౌను, మెటీరియల్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌన్. మనకి ఎప్పుడు కూడా మెటీరియల్ నౌను ఏ నౌనమ్మా? మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ మరియు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి ఎల్లప్పుడూ కూడా టీచర్స్ ఇవి ఏమవుతాయి? సో ఎప్పుడైనా సరే మీరు మెటీరియల్ నౌన్ కానీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కానీ చూసారనుకోండి, ఇవి ఏమవుతాయమ్మా? అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. ఏమవుతాయమ్మా? అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వీటిని మనం కౌంట్ చేయలేం, లెక్కించలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటి? ఇట్ టెల్స్ అబౌట్ నేమ్స్ ఆఫ్ మెటల్స్. అన్ని లోహాలు ఓకేనా? సో గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్. నేమ్స్ ఆఫ్ లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్ ఇవన్నీ మెటీరియల్ నౌన్స్ అమ్మా. గోల్డ్, ఐరన్, సిల్వర్, వాటర్, మిల్క్, ఆయిల్, వుడ్, శాండ్, ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు కదా. ఇవన్నీ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అన్ని మెటీరియల్ నౌన్. గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ కదా, అన్కౌంటబుల్. రైట్, ఇప్పుడు చూడండి గోల్డ్ అని ఉంది. గోల్డ్ మనం కౌంట్ చేయగలమా టీచర్స్? కెన్ వి కౌంట్? 1 గోల్డ్ 2 గోల్డ్ అనగలమా? అనలేము. అలాగే ఐరన్ అనకూడదు, ఐరన్ అని చదవాలి. దాన్ని మనం కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేము. అలాగే వుడ్ కలప అంటాం. కలపను మనం కౌంట్ చేయగలమా? చేయలేము. అలాగే వాటర్ను కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. వాటర్ని గ్లాసులో వేసిన, బాటిల్లో వేసిన అప్పుడు మనం కౌంట్ చేయగలం. 2 గ్లాసులు వాటరు ఓకేనా? 2 గ్లాసులు వాటరు అంటాం కానీ 2 గ్లాసులు వాటర్లు అనంగా రైట్. సో ఇలాంటి మెటీరియల్ నౌన్స్ కానీ లేదా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటమ్మా? కంటికి కనిపించినటువంటి సో నామవాచకాలు. అంటే వీటికి టచ్ చేయలేము, వీటికి ఒక భౌతిక రూపము ఉండదు. అబ్స్ట్రాక్ట్ అంటే భౌతిక రూపము లేనటువంటి నామవాచకాలు. వాటిని చూడలేము, వాటిని తాకలేము, చూడలేము. మరి ఓన్లీ మనము వాటిని ఫీల్ అవుతాం. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, నేమ్ ఆఫ్ అన్ ఇమోషన్, నేమ్ ఆఫ్ అ ఫీలింగ్, నేమ్ ఆఫ్ ఎ ఫీలింగ్, నేమ్ ఆఫ్ ఇమోషను, నేమ్ ఆఫ్ క్వాలిటీని ఏమంటాము? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ ఓకేనమ్మా. హ్యాపీనెస్, రిచ్నెస్, పావర్టీ ఉంది, పేదరికము. వీటిని మనము
అమ్మ వీటిని ఎస్ తాకగలమా, తాకలేము, చూడగలమా, చూడలేము, వాటికి ఒక రూపం ఉంటుందా, ఉండదు, కేవలం వాటిని మనము ఫీల్ అవుతాం. ఇలాంటి నౌన్స్ని ఏమంటాం, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎల్లప్పుడూ ఏమవుతాయి, అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. టీచర్స్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనకు బిట్ ఏంటి అడిగారు, ఐడెంటిఫై ది కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ లెక్కించదగిన నామవాచకం ఏది, వాటర్. ఎస్ లెక్కించగలమా, ఇప్పుడు కౌంటబుల్ నౌన్ అడిగారు. ఎస్ వాటర్ వాటర్ కౌంటబుల్ నౌనా, ఏమవుతుంది అన్కౌంటబుల్ మెటీరియల్ నౌన్ అది. ఎయిర్ గాలి కౌంట్ చేయగలమా, కౌంట్ చేయలేం. స్టార్ నక్షత్రాలు ఎస్ లెక్క పెట్టగలమా లేదా, కౌంట్ చేయగలం. సో రెడ్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3. సో 1 2 3 4 నక్షత్రాలు, 5 నక్షత్రాలు అంటాం. 1 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్ అని అంటాం. సో స్టార్స్ అనేది ఏమవుతుంది, దట్ విల్ బి కౌంటబుల్ అని. ఓకే టీచర్స్ అండర్స్టాండ్. సో ఆల్వేస్ మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ విల్ బి అన్కౌంటబుల్ నౌన్స్. రైట్, నెక్స్ట్ బిట్ నౌ. అ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, మరి పక్షుల యొక్క సముదాయాన్ని ఏమంటాం, యా గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్ ఫ్లాక్. అ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటాం, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటారు. అలాగే అ ఫ్లాక్ ఆఫ్ షీప్ అని కూడా అంటారు. మరి హర్డ్ అంటే ఏంటి, ఎస్ హర్డ్ అనేది మరి కలెక్టివ్ నౌన్స్, వీటిని ఏమంటాం, కలెక్టివ్ నౌన్స్ అంటాం. సో హార్డ్ అంటే ఏమవుతుంది టీచర్స్, హార్డ్ అంటే ఇక్కడ ఏంటంటే హార్డ్ అంటే హార్డ్ ఆఫ్ క్యాటిల్, హార్డ్ ఆఫ్ ఏమంటామమ్మా, హార్డ్ ఆఫ్ క్యాటిల్ అని అంటారు. ఓకేనా, అంటే పశువుల మంద, పశువుల గుంపు అని అంటాం. ఓకే, హార్డ్ ఆఫ్ క్యాటిల్ అని అంటాం. అలాగే ఫ్లాక్ ఆఫ్ షీప్ అని అంటారు. ఓకేనా, అలాగే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటారు. ఫ్లీట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫ్లీట్ ఆఫ్ షిప్ అంటారు. సో అంటే పడవల యొక్క సముదాయాన్ని, ఓడల యొక్క సముదాయాన్ని ఫ్లీట్ అంటాం. అది కూడా ఏంటంటే ఓడల యొక్క సముదాయము, దట్ ఈస్ విచ్ ఈజ్ రెడీ టు ఫైట్. అంటే చూడండి, నేవీ వాళ్ళు ఒకరితో ఒకరు ఫైట్ చేస్తూ ఉంటారు. ద ఫ్లీట్ ఆఫ్ షిప్ అంటే ఏంటంటే ద ఫ్లీట్ ఆఫ్ షిప్ విచ్ ఈజ్ గెట్టింగ్ రెడీ టు ఫైట్ విత్ ఇట్స్ అపోనెంట్. శత్రువులతో పోరాడడానికి సిద్ధముగా ఉండేటటువంటి ఒక గ్రూప్ ఆఫ్ షిప్ని ఏమంటారు, ఫ్లీట్ అంటారు. ఫ్లీట్ మీన్స్ అ ఫ్లీట్ ఆఫ్ షిప్ అని అంటాం. మరి ప్యాకెట్ మనకు తెలిసిందే, a ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్, ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్. మరి ప్యాక్ ఆఫ్ వుల్వ్స్ అంటాం. తోడేళ్ళ యొక్క సముదాయం ఏమంటారు, ప్యాక్ ఆఫ్ వుల్వ్స్. సో రెడ్ ఆన్సర్ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటాం. అలాగే ఫ్లాక్ ఆఫ్ షీప్ అని కూడా అంటారు. రైట్, నెక్స్ట్ బిట్ నౌ. సో రెడ్ ఆన్సర్ 2. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సింగులర్ నౌన్. అమ్మ చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మై డియర్ టీచర్స్. వీటిని సింగులర్ నౌన్స్ అడగొచ్చు, ప్లూరల్ నౌన్స్ కూడా అడగొచ్చు. ఇందులో ఉండేటటువంటి సింగులర్ నౌన్ ఏది? సో ద రైట్ ఆన్సర్ సింగులర్ నౌన్ ఈజ్ క్రైసిస్. క్రైసిస్ అనేది సింగులర్ నౌన్. అమ్మ ఇప్పుడు సాధారణంగా అంటే ఒక సింగులర్ నౌన్ ప్లూరల్ నౌన్ మనకి ఎట్లా మనము ఐడెంటిఫై చేస్తాము? పెన్ ఉంది, దాని ప్లూరల్ నౌన్ ఏమవుతుంది, పెన్స్. బుక్ ఉంది, ప్లూరల్ నౌన్ బుక్స్, బుక్ బుక్స్. చైర్ చైర్స్, గన్ గన్స్. సాధారణంగా మనం ప్లూరల్ నౌన్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఎస్ని యాడ్ చేస్తే ప్లూరల్ నౌన్ అనేది అయిపోతుంది. కానీ కొన్ని లాటిన్ వర్డ్స్, కొన్ని గ్రీక్ వర్డ్స్ మాత్రము వాటి యొక్క ప్లూరల్ నౌన్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తే అవి ఏర్పడవు. కొన్ని పదాలు అవి డిఫరెంట్గా ఉంటాయి, ఆ పదాలే ఈ పదాలు. ఓకే, ఇది మనకి ఎక్కడ ఉంది టీచర్స్? 10th క్లాస్లో మనకు వస్తుంది. రైట్ టీచర్స్, నౌ సో ఇందులో సింగులర్ నౌన్ ఏదమ్మా? ఎస్, క్రైసిస్. మాంద్యము అంటాం, ఆర్థిక మాంద్యం అంటాం కదా, దాన్ని క్రైసిస్ అని అంటారు. ఇది సింగులర్. మరి దీని యొక్క ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? క్రైసెస్. సో CRISES అనేది క్రైసెస్ అనేది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో క్రైసిస్ సింగులర్, దానికి SES గాని ఉంటే ప్లూరల్ నౌన్ అనేది అవుతుంది. మరి రిమైనింగ్ అన్నీ కూడా ఏంటమ్మా? ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి. డేటా ప్లూరల్ ఫామ్, ఫినామినా ప్లూరల్ ఫామ్, ఫంగై ప్లూరల్ ఫామ్. వాటి యొక్క సింగులర్ ఫామ్స్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా? డేటా, దీని యొక్క సింగులర్ ఫాము సింగులర్ డేటమ్. డేటమ్ స్పెల్లింగ్ కూడా రాస్తున్నా. డేటా, ఇది డేటా అనేది ప్లూరల్, దానికి సింగులర్. సో ఇవి సింగులర్ అమ్మ. ఇది
ఇది సింగులర్. ఓకే, సింగులర్ డాటమ్. అలాగే ఫెనామినా ప్లూరల్ ఫామ్, దాని సింగులర్ ఫాము ఫెనామినన్. ఫెనామినన్ అనేది సింగులర్ అవుతుంది. ఫంగస్ ప్లూరల్ ఫామ్. సో ఫంగస్, ఫెనామినా, డేటా ఈ 3 ప్లూరల్ ఫామ్లో ఉంది. క్రైసిస్ ఒక్కటే సింగులర్. మరి ఫంగస్ ప్లూరల్ కదా, దాని యొక్క సింగులర్ ఏమవుతుంది? ఫంగై ప్లూరల్, దాని యొక్క సింగులర్ ఫాము ఫంగస్. ఇవి టీచర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీచర్స్. రైట్, నౌ లెట్ us see the next bit. Yeah, choose the correct verb form. Yes, ఇది మనకు టెన్స్కి సంబంధించినటువంటి బిట్ మై డియర్ టీచర్స్. టెన్సెస్ ఎప్పుడు నేర్చుకునే ముందు మనం ఏమి నేర్చుకోవాలి? ఫస్ట్ ఏమి నేర్చుకుంటారంటే టెన్సెస్ ముందు ఆ టెన్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్స్. టీచర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఏంటో ముందు నేర్చుకోండి. 12 టెన్సెస్ ఉన్నాయి. 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ పక్కాగా వచ్చుండాలి. నెక్స్ట్ నా స్ట్రక్చర్ అయిపోయిన తర్వాతను ఆ టెన్స్ యొక్క యూసేజెస్ ఏమైనా ఉందా, దాని ఉపయోగాలు ఉంటాయి. ప్రతి టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామో నేర్చుకోండి. అయితే స్ట్రక్చర్లో మళ్ళీ ఏమి నేర్చుకోవాలి? పాజిటివ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి. అలాగే దాని యొక్క నెగటివ్ స్ట్రక్చర్ కూడా నేర్చుకోండి. పాజిటివ్ స్ట్రక్చరు, నెగటివ్ స్ట్రక్చరు, దీనితో పాటుగా దానికి ఎస్ఆర్నో క్వశ్చన్ స్ట్రక్చర్ కూడా నేర్చుకోవాలి. ఇలా స్ట్రక్చర్స్ మనం నేర్చుకోవాలి. ఒక స్ట్రక్చర్గా నేర్చుకున్నాం అనుకోండి, అది పాజిటివ్ అవుతుంది. దానికి నెగటివ్ ఏంటో నేర్చుకోవాలి. ఎస్ఆర్నో క్వశ్చన్ స్ట్రక్చర్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలమ్మా? యూసేజ్, ఆ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాము. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టెన్స్లో వచ్చినటువంటి క్లూ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? క్లూ వర్డ్స్ అనేవి ఏమిటో మనం ఒకసారి నేర్చుకుంటే మంచిది. ఇలా టెన్స్గా నేర్చుకుంటే ఒక్క బిట్ కూడా ఎప్పుడు కూడా మనకి పోదు. ఇప్పుడు చూడండి, టెన్సెస్ ఎప్పుడు మీరు చేసే ముందు ఇవి నేర్చుకున్న తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి మై డియర్ టీచర్స్. రైట్, మరి బిట్ చూద్దాం. హిడ్ హ్యాస్ అన్ యాక్సిడెంట్ రీసెంట్లీ. ఎస్, మనం చదివితే టెన్స్ ఎప్పుడు కూడా రాసే ముందు అందులో ఉన్న క్లూ వర్డ్స్ ఏమైనా ఉన్నాయో లేదో ముందు చూడండి, ఐడెంటిఫై చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి, హిడ్ హ్యాస్ అన్ యాక్సిడెంట్ రీసెంట్లీ అంటే ఏంటమ్మా? ఈ మధ్య కాలంలోనే అని అర్థం. రీసెంట్లీ అనేటటువంటి క్లూ వర్డ్ ఉంది. ఎప్పుడైనా సరే మీకు ఒక సెంటెన్స్లో జస్ట్ కానీ, జస్ట్ or just now, already, recently, ఓకేనమ్మా? ఈ పదాలు కానీ కనిపించాయి అనుకోండి, ఈ క్లూ వర్డ్స్ కానీ కనిపిస్తే ఆ సెంటెన్స్ని మనం ఎలా రాయాలి? హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. దీన్ని ఏమంటాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని స్ట్రక్చర్. ఇది జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ ఈ పదాలు కనుక కనిపిస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడాలి. అలాగే ఇంకొక క్లూ వర్డ్ ఉంది ఇందులో, ఎట్ అనే క్లూ వర్డ్ ఉంది. ఏంటమ్మా? ఎట్ అనే క్లూ వర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము, కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్లో ఉండాలి. ఎట్టుగాని ఉంటే ఏముండాలి? హ్యాజ్ కానీ హ్యావ్ రాస్తూ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ V3. ఇదమ్మా స్ట్రక్చరు. ఓకే టీచర్స్, సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ క్లూ వర్డ్స్ ఇంపార్టెంట్. జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ ఉంటే ఏ టెన్స్ వాడాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ బై యాడ్ చేసేయాలి. మనం కొన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి టీచర్స్. రీసెంట్లీ అంటే ఈ మధ్య కాలంలో, మొన్ననే అని అర్థం. రీసెంట్లీ అని అర్థం. రైట్ టీచర్స్, సో మనకి రీసెంట్లీ అనే క్లూ వర్డ్ ఉంది కావున ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాసుకోవాలి. మరి సబ్జెక్ట్ ఏముంది? హీ ఉంది. మరి సబ్జెక్ట్ సింగులర్ ఉండేటప్పుడు మనం ఏంటి వాడాలి? హ్యాజ్ వాడతాం. ఐ అండ్ ఎనీ ప్లూరల్ ఫామ్ ఉంటే ఏంటి వాడాలి? హ్యావ్. ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్, ద బాయ్స్ హ్యావ్, ద గర్ల్స్ హ్యావ్ అని అనాలి. మరి ఏముందాం ఇక్కడ? హీ అనేది ఉంది. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్. ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నప్పుడు హ్యాజ్ వాడాలి. మరి హ్యాజ్తో ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ హ్యాడ్ ఉంది, అక్కడ విల్ ఉంది, తీసేయండి. ఇక్కడ హ్యావ్ ఉంది, తీసేయండి. మరి హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ హ్యాజ్తో ఉంది. సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్.
సో సరిపోయిందా? హ్యాజ్ ఉంది, మెట్, ఎస్ మీట్, మెట్ అది కూడా సరిపోయింది. సో హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత ఏముండాలి? V3. సో అలా మనం చెక్ చేసుకోవాలి. హీ హ్యాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ రీసెంట్లీ. ఈ మధ్యకాలంలోనే అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యింది అని అర్థం. రైట్ టీచర్స్? నౌ ది నెక్స్ట్ బిట్ ఈజ్ చూస్ ది పర్సనల్ ప్రొనౌన్. ఇందులో ఉన్నటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి టీచర్స్? అసలు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అందులో ఉందమ్మా ప్రొనౌన్ అంటే సర్వనామము. ఓకే, ఏ సర్వనామం అంట? సర్వనామం అంటే ఏంటి? నామవాచకానికి బదులుగా వాడేవి. నేను, అతను, నీవు, మీరు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్. చూడండి, I, me, my, mine, myself. You, your, yours, yourselves, he, him, his, himself. She, her, hers, herself. It, its, itself. They, them, their, themselves. This, that, these, those. అమ్మ ఇవన్నీ ప్రొనౌన్స్ ఏనమ్మా. అయితే ఇక్కడ ఏమన్నారు? పర్సనల్ ప్రొనౌన్స్. అందులో ఉందమ్మా పర్సన్ అంటే ఏంటి? వ్యక్తి. ఎస్, అంటే వ్యక్తులను తెలియజేసేటటువంటి ప్రొనౌన్స్. మరి మీ, నాకు ఒక పర్సన్ తెలియజేస్తుంది. అలాగా హర్ అంటే ఏంటి? ఆమెది, ఆమెకు. అది కూడా మనకి హర్, ఇట్ ఈజ్ హర్ పెన్ అంటాం. ఇది ఆమె యొక్క కలం అంటాం. హర్ ఆమె యొక్క, ఆమెది అని అర్థం. సో అది కూడా ఒక పర్సనే కదా. హిమ్ అతనికి, హిమ్ అంటే అతనిది, అతనికి అని అర్థం. సో ఈ మూడు కూడా మీ, హర్, హిమ్ అవన్నీ పర్సన్ ఇండికేట్ చేస్తున్నాయి. కావున పర్సనల్ ప్రొనౌన్స్. రెడ్ ఆన్సర్ ఆల్ ద అబవ్. నౌ నెక్స్ట్ బిట్. యా, Miss Anushka said that she was happy with her performance in Bahubali. అనుష్క గారు ఏమన్నారు? ఎస్, బాహుబలిలో ఆమె ఏ పర్ఫార్మెన్స్ అయితే చేసిందో ఆ పర్ఫార్మెన్స్ పట్ల ఆమె చాలా తృప్తిగా ఉన్నది అని ఆమె అన్నది. ఫైండ్ ది పర్సనల్ ప్రొనౌన్స్. ఇందులో మరి పర్సనల్ ప్రొనౌన్స్ ఏవి? పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. యా, వి, అజ్, అవర్స్, అవర్ సెల్వ్స్. యూ, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్. హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్. షీ, హర్, హర్స్, హర్ సెల్ఫ్. ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్సే. మరి ఎక్కడ చూడండి, అనుష్క సెడ్ దాట్, షీ ఆమె. మరి అనుష్క ఏమవుతుంది? పేరు, నేమ్ అవుతుంది అది. సో పేర్లను తెలియజేసే పదాలు ఉంటే ఏమవుతాయమ్మా? నౌన్స్ అవుతాయి. మనకు తెలిసిందే అది. ఓకే, షీ ఆమె. షీ వాజ్ హ్యాపీ విత్ హర్ ఆమె యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ బాహుబలి. ఇందులో మరి పర్సనల్ ప్రొనౌన్స్ ఏమమ్మా? షీ ఒకటి ఉంది, హర్ ఒకటి ఉంది. సో షీ ఆమె, హర్ ఆమె యొక్క అంటే 1 to 2 అవుతాయి కదా. సో ఆన్సర్ 1 and 2. సో ఆన్సర్ ఆప్షన్ 3. రైట్ టీచర్స్? నెక్స్ట్ బిట్. డూ యూ వాంట్ డాష్ హెల్ప్? ఇక్కడ చూడమ్మా, ఎనీ అంటే మీకు సాధారణంగా చూడండి కొన్ని సందర్భాల్లో మనం వాక్యాలు చదువుతూ ఉంటే బిట్ మనకు అర్థమైపోతుంది. ఏమైనా మీకు సాయం కావాలా అని అంటాం. సో ప్రశ్న వేసేటప్పుడు మనం ప్రశ్న వేసేటప్పుడు అందులో ఎనీ అనేటటువంటి పదం మనం వాడతాం. ఏదైనా అనే అర్థం వచ్చేటప్పుడు ఎనీ అనే పదం వాడాలి. ఎనీ అంటే ఏదైనా మనకు తెలుసు. ఓకే, సో డూ యూ వాంట్ ఎనీ హెల్ప్ అంటే ఏదైనా సహాయం మీకు చేయాలా. ఓకే, రైట్. మనం ప్రశ్న వేసేటప్పుడు మాత్రమే ఎనీ అనే పదాన్ని వాడతాము. అలాగే ఒక సెంటెన్స్ ప్రశ్నలో ఉండేటప్పుడు, అదేవిధంగా ఒక సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్లో చెప్పినప్పుడు మనం ఏంటమ్మా ఎనీ అనే పదం వాడతాం. ఎనీ అనే పదం దాని యొక్క ఉపయోగం 2 సార్లు వాడతాం. ఎప్పుడు? ఒకటి ప్రశ్న వేసే సందర్భంలో, రెండవది ఏంటంటే దాన్ని ఆ సెంటెన్స్ నెగిటివ్లో చెప్పేటప్పుడు. చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నా డబ్బులు ఏమీ లేవు అని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ ఆన్ ద బోర్డ్. ఐ డోంట్ హ్యావ్. చూడండి టీచర్స్, ఐ డోంట్ హ్యావ్ డాష్ మనీ అంటారు. ఐ డోంట్ హ్యావ్ డాష్ మనీ, ఐ డోంట్ హ్యావ్ డాష్ మనీ. ఇప్పుడు సేమ్ ఎనీ, సమ్, లిటిల్, ఫ్యూ. ఐ డోంట్ హ్యావ్ ఫ్యూ మనీ అంటామా? లిటిల్ మనీయా, సమ్ మనీయా, ఎనీ మనీయా? ఒక సెంటెన్స్ నెగిటివ్లో చూడండి, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, అదే కదా ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే ఏంటమ్మా? ఎస్, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు అంటే నెగిటివ్లో చెప్పిన
ఒక సెంటెన్స్ని నెగిటివ్లో చెప్పినప్పుడు కానీ లేదా ప్రశ్న అడిగేటప్పుడు ఎనీ అనేటటువంటి పదాన్ని మనము వాడతాము. కావున ఇక్కడ ఏంటి వాడాలి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అని అంటే సరిపోతుంది. ఓకేనా? సో రెడ్ ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందమ్మా? ఎనీ అనేది అవుతుంది. మరి సమ్ అంటే కొంత. సో ఓకేనా? ఐ వాంట్ సమ్ అనే పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు సమ్ అంటాం, కానీ ప్రశ్న వేసేటప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఎనీ అనే పదాన్ని వాడతాం, గుర్తుపెట్టుకోండి టీచర్స్. అలాగే లిటిల్, ఫ్యూ ఈ రెండు పదాలు ఎప్పుడు కూడా మనకి ఏంటమ్మా? నెగిటివ్ మీనింగ్ని ఇస్తాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి లిటిల్ అంటే ఏంటమ్మా? సో వెన్ ఎవర్ యూ ఫైండ్ ద వర్డ్ లిటిల్ అండ్ ఫ్యూ, లిటిల్ అండ్ ఫ్యూ అంటే నో అని అర్థం, ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం అమ్మా. లిటిల్ అని కానీ లేదా లిటిల్ అని కానీ ఫ్యూ అని కానీ ఎక్కడైనా మీకు కనిపిస్తే వాటి యొక్క అర్థాలు ఏమిటి? నథింగ్. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ డాష్ మనీ అని ఉంది. ఐ హ్యావ్ డాష్ మనీ అని ఉంటే ఇక్కడ మనం రాసాం ఐ హ్యావ్ లిటిల్ మనీ అని ఉందనుకోండి. అంటే అర్థం ఏంటి? ఐ హ్యావ్, మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఐ హ్యావ్ లిటిల్ మనీ, వాట్ డూ మీన్ బై ద సెంటెన్స్ అంటాడు. ఐ హ్యావ్ లిటిల్ మనీ, వాట్ డూ యూ మీన్ బై దిస్ సెంటెన్స్ అంటే దీని అర్థం ఏంటమ్మా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అని దీని యొక్క అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే నా దగ్గర డబ్బులేమీ లేవు. లిటిల్ అండ్ ఫ్యూ ఈ రెండు పదాలు ఎల్లప్పుడూ వ్యతిరేకమైన అర్థాన్ని ఇస్తాయి. అలాగే ఇంకా అర్థమైందా టీచర్స్? ఐ హ్యావ్ లిటిల్ మనీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, నా దగ్గర డబ్బులే అలా ఆల్మోస్ట్ నా దగ్గర ఏమి లేవు, మొత్తం ఖర్చు అయిపోయాయి. ఓకే, ఐ హ్యావ్ లిటిల్ ఎనర్జీ, నా దగ్గర శక్తి ఏమీ లేదు. ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్, నా దగ్గర తెలివితేటలు అసలు ఏమీ లేదు, జీరో అని అర్థం. Hope you understand my dear brothers and sisters. Now let us see the next bit. మరి ఇంకో బిట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, యా few members attended the program. Few members attended the program అని ఉంది. Few members attended the program అని బిట్ ఇచ్చారు. ఇలా ఇచ్చి సో వాట్ డూ యూ మీన్ బై దిస్ సెంటెన్స్ అని అడిగే అవకాశం ఉంటుంది. లేదా మనకి క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. అమ్మ ఓన్లీ ఫ్యూ కానీ లిటిల్ కానీ ఎక్కడైనా కనిపిస్తే ఏమని అర్థం? నథింగ్ అని అర్థం. ఫ్యూ మెంబర్స్ అటెండెడ్ ద ప్రోగ్రామ్ అంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఎవరూ రాలేదు, నోబడీ అటెండెడ్ ద మీటింగ్ అని అర్థం. సో ఒక 100 మంది వస్తారని అనుకున్నాం ప్రోగ్రామ్కి, కానీ ఎంతమంది వచ్చారు? ఎస్, ఒక 2-3 వచ్చారు. ఆ 2 కూడా ఉండలేదు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారని అర్థం. ఇది ఫ్యూ మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఎవరు రాలేదు. ఒక పెద్ద ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేస్తాం, మనం అనుకున్నాం చాలామంది వస్తారని, సో కానీ మన ఎక్స్పెక్టేషన్ రాలేదు. అప్పుడు ఏం చెప్తాం? ఫ్యూ మెంబర్స్ అటెండెడ్ ది ప్రోగ్రామ్ అని అంటాం. మరి ఏ లిటిల్ అంటే ఏంటమ్మా? ఏ లిటిల్ అని కానీ ఏ ఫ్యూ అని అంటే అర్థం ఏంటంటే సంథింగ్ అని అర్థం. సంథింగ్ ఎంతో కొంత. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే మీరు అనుకున్న దానికన్నా తక్కువ నా దగ్గర ఉంది. అనుకున్న దానికన్నా తక్కువ ఉండేటప్పుడు మనం చెప్పినప్పుడు ఏమంటాం? అనుకున్న దానికన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏ లిటిల్ అని అంటాం లేదా ఏ ఫ్యూ అని అంటారు. ఓకేనా? అలాగే మరి దా లిటిల్ అంటే దా లిటిల్ అని కానీ లేదా దా ఫ్యూ అని అంటే ఏంటంటే ఎస్, మనం ఎంత అనుకుంటున్నామో అంత కలిగి ఉండడాన్ని ఏమంటాం? ఎస్, దా లిటిల్ దా ఫ్యూ అని అంటారు. ఓకే టీచర్స్, నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చెప్తాను. ఓకే టీచర్స్, సో లిటిల్ అని కానీ ఫ్యూ అని కానీ ఈ పదాలు మీకు ఎప్పుడు వచ్చినా నథింగ్ అని అర్థం పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. రైట్ టీచర్స్, నౌ లెట్ us go for the next one. Yeah, he can walk fast. Underlined words are. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదాలు అనేవి ఏమవుతున్నాయి అమ్మ? ఇక్కడ చూడండి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు. ఎస్, వాక్ అంటే ఏంటి టీచర్స్? వాక్ అంటే నడుచుట. మరి నడుచుట అంటే ఏంటమ్మా? ఇట్ టెల్స్ అబౌట్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ని తెలియజేస్తుంది. యాక్షన్ని తెలియజేసే పదాలను ఏమంటాం? వర్బ్ అంటాం. సో ఇది
పని గూర్చి తెలియజేస్తుంది కావున ఏమవుతుంది వర్బ్ అవుతుంది. హీ కెన్ వాక్ ఫాస్ట్, చాలా తొందరగా నడవగలడు. హౌ కెన్ హీ వాక్ ఫాస్ట్, హౌ కెన్ హీ వాక్, ఎలా నడవగలడు, హౌ కెన్ హీ వాక్ ఫాస్ట్, హీ కెన్ వాక్ ఫాస్ట్ అని అర్థం. సో ఫాస్ట్ అనే పదము వాక్ అనేటటువంటి వర్బ్ని మాడిఫై చేస్తుంది. మరొకసారి చూడండి టీచర్స్, హీ కెన్ వాక్ ఫాస్ట్, హీ కెన్ వాక్ నడవగలడు. వాక్ అనే పదము ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. యాక్షన్ ఇండికేట్ చేసే పదాన్ని ఏమంటాం, వర్బ్ అంటాం, క్రియ అని అంటాం. ఇప్పుడు మరి ఫాస్ట్ అనే పదము దేని గురించి మాడిఫై చేసి చెప్తుంది, హీ కెన్ వాక్ ఫాస్ట్. ఫాస్ట్ అనే పదము ఆ యాక్షను ఎలా జరుగుతుందో యాక్షన్ని మాడిఫై చేసి చెబుతుంది. సో ద వర్డ్ విచ్ మాడిఫైస్ ఎ వర్బ్ ఈజ్ కాల్డ్ యాడ్వర్బ్. సో ఏంటవుతుందమ్మా, యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ నౌన్ ఉంది, ఇది అవదు. ఇక్కడ వర్బ్ ఉంది, యాడ్జెక్టివ్ ఉంది, కాదు. వర్బ్ యాడ్వర్బ్. ఆప్షన్ 2లో ఉంది వర్బ్ యాడ్వర్బ్. రైట్ టీచర్స్, సో ఆన్సర్ ఆప్షన్ 2. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ యూ. సో హియర్ అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్. ఇక్కడ టీచర్ సెంటెన్స్లో ఎప్పుడైనా సరే సెంటెన్స్ బిగినింగ్లో మీకు ఒక క్లూ చెప్తా. సెంటెన్స్ వెరీ బిగినింగ్లో ఇక్కడ ఏంటుందమ్మా, స్మోకింగ్. సెంటెన్స్ బిగినింగ్లో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉందనుకోండి, అంటే దాని ముందు ఇంకా సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏమీ ఉండకూడదు. సెంటెన్స్ యొక్క ప్రారంభంలో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే టీచర్స్ ఏమని పెడతారు, నౌన్ అని పెట్టేసేయండి. దీన్ని ఏమంటామంటే వర్బల్ నౌన్ అంటారు. దీన్ని ఏమంటామంటే జెరండ్ అని కూడా అంటాము. మనం సాధారణంగా మనం చూస్తే స్మోకింగ్ అంటే పొగ తాగుట, మరి యాక్షన్ ఇండికేట్ చేస్తుంది కదా. మరి యాక్షన్ ఇండికేట్ చేసే పదాలు ఏమంటాం, వర్బ్ అంటాం. క్రియ అవుతుంది కదా. అదేంటి సార్ మరి నౌన్ అంటున్నారు మీరు, జెరండ్ అంటారు. దీన్ని ఏమంటాం, వర్బల్ నౌన్ అని కూడా అంటారు. మీ డౌట్ ఇప్పుడు నేను క్లారిఫై చేస్తా చూడండి. ఇప్పుడు అంటే వెన్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఈ V1 క్రియ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడంట, వెన్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈజ్ యూజ్ ఎయిదర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అ సబ్జెక్ట్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ స్థానంలో కానీ, ఇది ఒక వాక్యం, ఇది సబ్జెక్ట్, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఓకేనమ్మా. సబ్జెక్ట్ స్థానంలో కానీ ఆబ్జెక్ట్ స్థానంలో కానీ టీచర్స్ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ను వాడితే అప్పుడు దాన్ని నౌన్ అంటాం. అర్థమైందమ్మా? ఈజ్ ఇట్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? సో సబ్జెక్ట్ ఒక వాక్యంలో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని నౌన్ అంటాం. జెరండ్ అని కూడా అంటారు, దాన్నే వర్బల్ నౌన్ అంటాం. ఇప్పుడు చూడండి, స్మోకింగ్ ఎక్కడుంది, దేని గురించి చెప్తున్నాం అంటే ఏంటంటే హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ యూ అంటే స్మోకింగ్ అనే యాక్టివిటీ అది నీకు మంచిది కాదు. సో కావున స్మోకింగ్ అనేది ఏమవుతుందమ్మా, నౌన్ అవుతుంది. అలాగే ఇంకోటి చూడండి, చూద్దాం. వాకింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈ బిట్ చూడండి ఇప్పుడు. మరి వాకింగ్ ఎక్కడుందమ్మా, సెంటెన్స్ బిగినింగ్లో ఉంది. కావున ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్లేస్లో ఉంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇది సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్, ఇది వర్బ్. మరి ఏ ప్లేస్లో ఉంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. కావున వాకింగ్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. అలాగే ఇంకో బిట్ రాద్దాం చూడండి. క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్. she loves singing. she loves singing. ఆమెకి పాటలు పాడడం అంటే ఇష్టం. చూడండి ఇప్పుడు, she loves singing. ఆమెకు పాటలు పాడడం బాగా ఇష్టము. షీ అనేది సబ్జెక్టు, లవ్స్ అనేది వర్బ్. తనకి ఏంటి ఇష్టము, సింగింగ్, పాటలు పాడడం. సింగింగ్ ఎక్కడుంది, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అంటే హియర్ ఆమె ఇక్కడ పాటలు పాడటం లేదు. ఆమెకి పాటలు పాడడం అనే యాక్టివిటీ, ఆ యాక్షన్ అంటే తనకిష్టము. సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. కావున టీచర్స్ ఏమవుతుంది, నౌన్.
ఓకేనా. అలాగే ఇంకోటి చూడండి, షీఈజ్ సింగింగ్, ఆమె ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నది. షీఈజ్ సింగింగ్, పాటలు పాడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక యాక్షన్ జరుగుతూ ఉంది. కావున యాక్షన్ జరుగుతూ ఉన్నా, యాక్షన్ జరిగిపోయినా అలాంటి పదాలు తెలియజేస్తే వర్బ్ అని రాయండి. మరి ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది కావున సింగింగ్ ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ఇక్కడ జరగడం లేదు. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ యాక్టివిటీ, ఒక నేమ్ ఆఫ్ అన్ యాక్షన్ కూడా చెప్తున్నా. కావున దాన్ని నౌన్ అంటాం. అర్థమైందా టీచర్స్? అంటే V1 ప్లస్ సింగ్ ఫామ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉంటే ఏమంటాం, నౌన్ అంటారు. వర్బల్ నౌన్ అంటాం. ఓకే టీచర్స్, అర్థమైందా? రైట్, హోప్ యూ అండర్స్టాండ్ నౌ. సో మరి ఇక్కడ నెక్స్ట్ స్మోకింగ్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్, మంచిది కాదు. బ్యాడ్ అండర్లైన్ చేస్తాం. మరి బ్యాడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ. గుడ్, బ్యాడ్, ఎక్సలెంట్, నైస్, వండర్ఫుల్, ఆసమ్, ఇవన్నీ ఏమవుతాయమ్మా, నేమ్స్ ఆఫ్ క్వాలిటీ. మన నేమ్ ఆఫ్ క్వాలిటీని మనం ఏమంటాం, యాడ్జెక్టివ్ అంటాం. నౌన్ యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంది, ఇక్కడ యాడ్జెక్టివ్ ముందు ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ యాడ్వర్బ్ ఉంది, నౌన్. సో నౌను యాడ్జెక్టివ్. చూసారా, స్మోకింగ్ అనేది నౌన్ అంటే ముందు నౌన్ ఉండాలి. సో వచ్చింది మనకు ఆన్సర్, నౌను యాడ్జెక్టివ్. రైట్. తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 93% ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులను అందించి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించిన ఏకైక సంస్థ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. మీ ఉపాధ్యాయ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ 100% ఉత్తీర్ణతి లక్ష్యంగా పూర్తి అప్డేటెడ్ డిజిటల్ ఆన్లైన్ క్లాసులను మరియు నాణ్యమైన పుస్తకాలను మీకందిస్తోంది మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎస్&ఎస్ పబ్లికేషన్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.